బ్రహ్మతో పని లేదు. మానవుడే బ్రహ్మగా మారిపోయాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయడమే కాదు, సృష్టినే మార్చేస్తున్నాడు. అవును, పుట్టే పిల్లలు ఎలా ఉండాలో ముందుగానే డిసైడ్ చేస్తున్నాడు. పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు ఇవన్నీ మనిషి డిజైన్ చేస్తున్నాడు. ఏ విషయంలోనైనా ఓ అడుగు ముందుండే చైనా ఇప్పుడు డిజైనర్ బేబీస్ను సృష్టించే పనిలో ఉంది. అసలు ఇది ఎలా సాధ్యం? డిజైనర్ బేబీస్ అంటే ఎవరు? డీటెయిల్స్ ఏంటో కంప్లీట్ స్టోరీలో తెలుసుకుందాం. అత్యాధునిక టెక్నాలజీతో దూసుకెళ్తోన్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోని తొలి డిజైనర్ బేబీని పుట్టించింది. కోరుకున్న లక్షణాలతో డిఎన్ఏలో మార్పులు చేసి మానవ శిశువును సృష్టించింది. జన్యు మార్పిడి పిల్లలని డిజైనర్ బేబీలు అనొచ్చు. జన్యు ఎడిటింగ్ తో కోరుకున్న లక్షణాలున్న డిజైనర్ బేబీస్ ని సృష్టించే అవకాశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సహజ సిద్ధ సృష్టికి విరుద్ధంగా జరిగే ఈ ప్రక్రియ నైతికతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్చ జరుగుతూ ఉండగానే చైనా పరిశోధకులు ప్రయోగాన్ని చేపట్టేశారు. జన్యుపరంగా మార్పులు చేర్పులకు గురైన తొలి శిశువును పురుడు పోసుకున్నారని ప్రకటించారు. ఇలా తయారయ్యే పిండంలో తల్లిదండ్రుల జన్యువులతో పాటు మూడో వ్యక్తికి సంబంధించిన జన్యువులు ఉంటాయి. బేబీ డిజైన్ లో కీలక పాత్ర వహించేది ఇవే. సంతానం లేని వారికి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో తల్లిదండ్రుల నుంచి సేకరించిన అండం, వీర్య కణాలను ఫలదీకరించి పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడితే, డిజైనర్ బేబీస్ విషయంలో ఆ పిండం ఎలా ఉండాలన్నది కూడా డాక్టర్లు నిర్ణయిస్తారు. తల్లిదండ్రులు కోరుకున్న జన్యువును క్రియాశీలం చేసి అక్కర్లేని వాటిని నిద్రపుచ్చేస్తారు. అప్పుడు మనం కోరుకున్న లక్షణాలతో పిల్లలు పుట్టేస్తారు. ఈ ప్రక్రియ అనుకున్నంత తేలికేం కాదు. డిఎన్ఏలో మార్పులంటే అక్కర్లేని జన్యువులను నాశనం చేయడం లేదా నిద్రపుచ్చటం చేస్తారు. ఇప్పటిదాకా దీనిపై పరిశోధనలు మాత్రమే సాగుతూ ఉండగా, ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ప్రయోగశాలలలో కల్చర్ కోసం ఉంచిన కణాల్లోనే అయినా రొమ్ము, గర్భకోశ క్యాన్సర్ కలిగించే జన్యువులు లేకుండా ఓ పిండాన్ని సృష్టించారు. ఇందులో భాగంగా గర్భకోశ క్యాన్సర్ బాధిత మహిళ అండ కణాలను కల్చర్ ద్వారా వృద్ధి చేస్తూనే క్యాన్సర్ కారక జన్యువులను తొలగించారు. మిగిలిన కణాలతో అండాన్ని తయారు చేసి వీర్య కణాలతో ఫలదీకరించారు. దీంతో ముఖ్యమైన క్యాన్సర్ ఏవీ వచ్చే అవకాశం లేని పిండం తయారైంది. ఇదే శిశువుగా పుట్టి మనిషిగా ఎదిగితే ఆ మనిషికి ఎలాంటి క్యాన్సర్లు రావు. ఒకప్పుడు గర్భస్థ దశలోనే బిడ్డకు జన్యులోపాలు, జబ్బులు ఉన్నాయేమో కనుక్కునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడది అందుబాటులోకి రావడంతో చాలా మంది గర్భస్రావం చేయించుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇది నేరమైతే ఇప్పుడు దీన్ని అందరూ సామాన్యమైన విషయంగా పరిగణిస్తున్నారు. అవసరమైన చట్టాలు చేసి డిజైనర్ బేబీల రూపకల్పనపై నిబంధనలు రూపొందించి అనుమతించే అవకాశాలు రావచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 1990లోనే ఒక స్థాయిలో సైటోప్లాస్మిక్ ట్రాన్స్ఫర్ పేరిట డిజైనర్ బేబీని పుట్టించారు. ఆ బిడ్డకు శక్తిని అధికం చేసే మైటోకాండ్రియా అధికంగా ఉన్నాయి. అలాగైతే ఈ డిజైనర్ బేబీకి మామూలు మనుషుల కన్నా ఎక్కువ శక్తి ఉంటుందన్నమాట. అయితే అది శారీరకంగా ప్రభావం చూపిందా, మానసికంగా మార్పు తెచ్చిందా అన్నది తెలీదు. ఈ ప్రక్రియ భవిష్యత్తులో మరింత లోతుగా జన్యువులను ఎంపిక చేసుకుని మరీ జరిగే అవకాశం ఉంది. ఈ పరిశోధన మనుషులకు వరమని కొందరు భావిస్తే, వక్ర మార్గం పడితే శాపమని మరికొందరంటున్నారు. డిఎన్ఏను మార్చేయటం సరికాదని చాలా మంది వాదిస్తున్నారు. డిజైనర్ బేబీలను సమర్థించేవారు మానవాళిని ఆరోగ్యవంతంగా మార్చే ప్రక్రియగా దీన్ని చూస్తూ ఉండగా, ఇది తప్పుదారి పడితే
మానవాళికి సమస్యగా పరిణమించే మనుషులు పుడతారేమోనని కొందరు భయపడుతున్నారు. మొత్తానికి జెన్యు ఎడిటింగ్ టెక్నాలజీ వచ్చేసింది. డిజైనర్ బేబీస్ ని పుట్టించడానికి అంగీకరిస్తే మున్ముందు అంతా ఆరోగ్యవంతులు, ఐన్స్టీన్ అంతటి మేధావులు, భీముడంత బలవంతులే పుట్టొచ్చు. అంతెందుకు, అందరూ సూపర్ హీరోలైనా ఆశ్చర్యమే లేదు.